హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనుద్యాన ఎడ్యుకేషన్. మనం ప్రీవియస్ వీడియోలో అయితే మానవునిలో జ్ఞానేంద్రియాలు కన్ను నిర్మాణం గురించి అయితే చెప్పుకున్నాము. సో అందులో ఏంటంటే కన్ను నిర్మాణము, తర్వాత అందులో ఏ భాగాలు ఉంటాయి, తర్వాతకు వచ్చేసి కన్నుని మనం కెమెరాతో పోల్చడం, తర్వాత పక్షుల్లో ఉండే అతి సూక్ష్మ దృష్టి, ఇట్లా రకరకాలుగా అంటే కన్ను యొక్క నిర్మాణం గురించి అయితే కంప్లీట్గా తెలుసుకున్నాం. కనుగుడ్లు కదల్చడానికి తోడ్పడే కండరాల సంఖ్య ఇట్లా నేర్చుకున్నాం. సో ఇవాళ అయితే మరి మనం కంటిలో గల ముఖ్యమైన పొరల గురించి అయితే నేర్చుకుందాం. సో కంటిలో చూశారు కదా, సో ఇది మనం ప్రీవియస్గా నేర్చుకున్నాం. ఇప్పుడు వచ్చేసి కంటిలో గల ముఖ్యమైనటువంటి పొరలు. సో కంటిలో గల ముఖ్యమైన పొరలు ఏంటి అంటే 3 అవి. మొదటిది వచ్చేసి మొదటి లేదా బయటి పొర దృఢస్థరం, దీన్ని స్క్లీరా అంటారు. సో ఈ బయటి మొదటి, రెండవ, మూడవ ఇది అవసరం లేకుండా బయటి మధ్య పొర, లోపల పొర గుర్తుపెట్టుకోండి. దృఢస్థరాన్ని స్క్లీరా అంటారు, అంటే బయటి పొర లేదా మొదటి పొర. సో రక్తపటలం కొరాయిడ్, లోపల పొర నేత్రపటలము రెటీనా. సో ఇందులో దృఢస్థరం గురించి ఫస్ట్ దాని గురించి అయితే మనము నేర్చుకుందాం. సో దృఢస్థరం అంటే స్క్లీరాగా మనం చెప్పుకుంటాం. ఇది వచ్చేసి మనకి తెలుపు రంగులో బాహ్యంగా ఉండేటటువంటి పొర. మనం ఒకసారి పటంలో చూసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి దృఢస్థరం, ఇదే స్క్లీరా అన్నమాట. ఇదిగో చూడండి, ఇక్కడ తెలుపు రంగులో గట్టిగా ఉంటుంది. సో దళసరిగా, తర్వాత గట్టిగా తంతుయుతంగా ఉంటుంది, కానీ దీనికి స్థితిస్థాపకత అనేది ఉండదన్నమాట. సో మళ్ళీ ఒకసారి చూసుకున్నట్టయితే నేనేంటంటే పార్ట్ మీకు తెలియజేయడం కోసం, ఐడెంటిఫికేషన్ కోసం అందులో చూపించాను. ఇక్కడ చూడండి, తెలుపు రంగులో ఉంటుంది. ఇదిగో తెలుపు రంగులో ఉంటుంది. ఇదంతా కూడా కంటిలో తెలుపు రంగులే కదా. సో దీన్ని దృఢస్థరం లేదా స్క్లీరాగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో వచ్చేసి ఇది దళసరిగా, గట్టిగా, తంతుయుతంగా, తర్వాత స్థితిస్థాపకత అనేది లేకుండా ఉంటుంది. దీన్ని స్క్లీరోటిక్ పొర అని మనం అంటూ ఉంటాం. తర్వాత ఈ దృఢస్థరం అనేది ఉబ్బి కార్నియాను ఏర్పరచును. సో కార్నియా అంటే మనం చాలాసార్లు వింటూ ఉంటాము. దృఢస్థరం అంటే ఆల్రెడీ నేను చెప్పాను, ఇప్పుడు చూపించాను కదా. సో ఇది అన్నమాట. సో ఈ దృఢస్థరం అనేది ఉబ్బి కార్నియాను ఏర్పరచును. సో ఈ కార్నియా మరి అసలు ఏంటిది అని అంటే, నేత్రదానం చేసేటప్పుడు కంటిలో సేకరించే భాగమే కార్నియా లేదా శుక్లపటలం. సో ఇక్కడ మనం ఒకసారి పటంలో చూద్దాం. ఇక్కడ శుక్లపటలం ఉంది చూడండి. ఈ దృఢస్థరం ఉబ్బి గట్టిగా, తంతుయుతంగా, స్థితిస్థాపకత లేకుండా ఉంటుంది. ఇదే మనం శుక్లపటలం లేదా కార్నియాగా చెప్పుకోవచ్చు. ఈ కార్నియా ఉపయోగం ఏంటంటే, ఎవరైనా చనిపోయినప్పుడు లేదా ఎవరి కంటిలో అంటే కన్ను నేత్రదానం చేసినప్పుడు అందులో సేకరించేది ఏంటి అంటే ఈ కార్నియాని సేకరిస్తారు అనమాట. మొత్తం కన్నును తీసుకోరు. సో నేత్రదానం చేసేటప్పుడు ఇప్పుడు దృఢస్థరం ఉబ్బి కార్నియాని ఏర్పరచును. మనం ఒకవేళ కార్నియా ఎలా ఏర్పడుతుంది అని చెప్పి అడిగినప్పుడు దృఢస్థరం అని అనొచ్చు, లేదా మధ్య పొర లేకపోతే లోపల పొర, ఇట్లా ఆప్షన్స్ ఇస్తే మనం దృఢస్థరము ఉబ్బి కార్నియాని ఏర్పరచును అని చెప్పేసి మనం ఆన్సర్ రాయాలి. సో కార్నియా ఎలా ఏర్పడిందంటే దృఢస్థరం ద్వారానే. నేత్రదానం చేసేటప్పుడు కంటిలో సేకరించే భాగం కార్నియా లేదా శుక్లపటలం. మనం తెలుగు, ఇంగ్లీష్ 2 నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కంటిపాపకు మెలనిన్ రంగుని ఇస్తుంది. మన యొక్క కంటిపాపకు మెలనిన్ అంటే బ్లాక్ కలర్లో ఉంటుంది కదా. సో బ్లాక్ కలర్లో చూశారు కదా, ఇక్కడ ఈ కంటిపాపకి సో ఈ బ్లాక్ కలరు, తర్వాత ఇక్కడ ఇవి ఉన్నాయి కదా. సో వీటికన్నిటికీ మెలనిన్ బ్లాక్ కలర్ని ఇస్తూ ఉంటుందన్నమాట. కార్నియా పైన ఉండే లేదా కప్పి ఉండే మరొక పొర కంటి పొర. సో కార్నియా పైన మనం ఇప్పుడు చూసాం కదా. సో ఆ శుక్లపటలాన్ని పైన కప్పి ఉండే మరొక పొర ఉంటుంది, దాన్ని కంటి పొర అంటారు, లేదా కంజక్టివా అని చెప్పేసి అంటారు. 2 గుర్తుపెట్టుకోవాలి, కంటి పొర లేదా కంజక్టివా. కార్నియా వెనుక భాగంలో కంటిపాప ఉంటుంది. దీన్ని కెమెరాలోనే డయాఫ్రమ్తో పోల్చవచ్చు. కార్నియా యొక్క వెనుక భాగంలో డయాఫ్రమ్ కంటిపాప ఉంటుంది. దీన్ని మనం కెమెరాలోనే డయాఫ్రమ్తో పోల్చవచ్చు. కంటిపాప మధ్యలో ఉండే చిన్న రంధ్రం తారక. సో కార్నియా వెనుక భాగంలో అంటే చూపిస్తాను పటం చూడండి. సో ఇది శుక్లపటలం కార్నియా. దీనికి వెనుక భాగంలో కనుపాప ఉంటుంది, కంటిపాప ఉంటుంది. సో మనం దాన్ని ఏమంటామంటే కెమెరాలోనే డయాఫ్రమ్తో పోల్చవచ్చు అనమాట. కంటిపాప మధ్యలో ఉండేటటువంటి చిన్న రంధ్రం తారక. ఇక్కడ చిన్న రంధ్రంలాగా చుక్కలాగా ఉందా. సో దాన్ని మనం తారకగా చెప్పుకోవచ్చు అనమాట. సో స్క్లీరా అయిపోయాక, దృఢస్థరం అయిపోయాక మనం 3 భాగాలు చెప్పాం కదా. దృఢస్థరం, రక్తపటలం అనమాట. ఈ రక్తపటలం ఇది వచ్చేసి మనకి నలుపు రంగులో ఉంటుంది. సో మనకు తెలుసు కదా, నలుపు రంగులో ఉంటుంది. కొరాయిడ్ చూపిస్తాను మళ్ళీ. ఇదన్నమాట. సో ఇదంతా కూడా ఇది రక్తపటలం.
జనరల్గా ఏంటంటే రక్తపటలం అనగానే అంటే రక్తం రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి ఇది కూడా రెడ్ కలర్లో ఉంటుందని మనం పొరపాటు పడే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూసుకోవచ్చు నలుపు రంగులో ఉంటుంది. అదే దృఢస్థరం అయితేనేమో తెలుపు రంగులో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి బాగా. సో స్క్లీరా తెలుపు రంగులో ఉంటుంది, కొరాయిడ్ ఏమో నలుపు రంగులో ఉంటుంది. తర్వాత రక్తపటలం యొక్క ముందు భాగం పరితారక. సో రక్తపటలంకి ముందు ఉండేది ఏంటంటే పరితారక. తర్వాత తారకను తప్ప మిగతా కంటి భాగాలన్నింటినీ ఇది ఆవరించి ఉంటుంది. రక్తపటలం యొక్క ముందు భాగంలో పరితారక ఉంటుంది. ఈ పరితారకను తప్ప ఈ రక్తపటలం అనేది మిగతా కంటి భాగాలన్నింటినీ కూడా ఆవరించి ఉంటుంది. తారక చుట్టూ రక్తపటలం నుండి ఏర్పడే భాగం కంటిపాప. తారక చుట్టూ తర్వాత రక్తపటలం నుండి తారక చుట్టూ ఉంటుంది, అలాగే రక్తపటలం నుంచి ఏర్పడుతుంది. అదేంటిది అని అంటే కంటిపాప. తర్వాత తారకకు వెనుక ద్వికుంభాకార కటకం లేదా స్ఫటిక కటకం లేదా సర్దుబాటు చేసుకునే కటకం ఉంటుంది. తారకకు వెనుక ద్వికుంభాకార కటకం లేదా స్ఫటిక కటకం లేదా సర్దుబాటు చేసుకునే కటకం అయితే ఉంటుందన్నమాట తారకకు వెనుక భాగంలో. తర్వాత కాంతి తీవ్రతను బట్టి తారక పరిమాణంలో మార్పులు చేసేది కంటిపాప. అంటే మనకి కాంతి తీవ్రత మనం చూస్తున్నప్పుడు మనకి ఏదైనా లైటింగ్ మన కళ్ళ మీద పడినప్పుడు మనకి ఎదురుగా వచ్చినప్పుడు దాని యొక్క తీవ్రతను బట్టి తారక అంటే మనం చూసేది ఆ తారక పరిమాణంలో మార్పులు చేసేది ఏం చేస్తుంది అంటే కంటిపాప చేస్తుందన్నమాట. తర్వాతకు వచ్చేసి నేత్రపటలం. నేత్రపటలం అంటే రెటీనా. ఇది కూడా మనం చాలాసార్లు విని ఉంటాము. సో నేత్రపటలము రెటీనా నుండి వార్తలను మెదడుకు చేరవేసేవి దృక్నాడులు. సో మనము ఫస్ట్ వీడియోలో అయితే దృక్నాడుల గురించి, తర్వాత ఇందులో బొమ్మలో కూడా పటంలో కూడా ఒకసారి ఇదిగోండి దృక్నాడి. సో దృక్నాడి ఇది ఏంటంటే నేత్రపటలంలో ఉన్నటువంటి రెటీనా ఉంటుంది కదా, ఆ రెటీనాన నేత్రపటలం అన్న ఒకటే. సో రెటీనా నుండి వార్తలను మెదడుకి చేరవేస్తుంది అనమాట. మరి చేరవేసే ఏంటి అంటే దృక్నాడులు. సో ఈ దృక్నాడులు రెటీనాను కంటిలోనే జ్ఞాన భాగంగా పిలుస్తారు. రెటీనా నుండి వార్తలను మెదడుకి చేరవేసేవి దృక్నాడులు భాగంగా పిలుస్తారు. కంటిలోని జ్ఞాన భాగంగా పిలిచేది ఏ భాగాన్ని అని అంటే రెటీనాను. సో మరి రెటీనాకి ఇంకొక పేరేంటి అంటే నేత్రపటలం. సో రెటీనా నుండి వార్తలు మెదడుకి చేరవేసేవి ఏంటి అంటే దృక్నాడులు. సో దృష్టి జ్ఞానం లేని భాగము అందచుక్క. దృష్టి జ్ఞానం అంటే కనులో దృష్టి జ్ఞానం లేని భాగం ఒకటి ఉంది, అదేంటిది అంటే అందచుక్క. దీనికి ఏది కనపడదన్నమాట. సో ఇది అందం అంటే చీకటి, సో అందచుక్క అనమాట. మంచి దృష్టి జ్ఞానం కలిగిన భాగము పచ్చచుక్క. సో దృష్టి జ్ఞానం మన కన్నులో ఉన్నటువంటి నేత్రపటనంలో దృష్టి జ్ఞానం లేని భాగమేమో అందచుక్క, మంచి దృష్టి జ్ఞానం కలిగిన భాగమేమో పచ్చచుక్క, లేదా దీన్నే మనం మ్యాక్యులా ఫోవియా అని చెప్పేసి పిలుచుకుంటాం. సో మంచి దృష్టి జ్ఞానం కలిగిన భాగం పచ్చచుక్క, మ్యాక్యులా లేదా ఫోవియా. దృష్టి జ్ఞానం లేని భాగం అందచుక్క. సో ఇందులో మళ్ళీ శంకు కణాలు, దండ కణాలు అని చెప్పేసి రెండు ఉంటాయి. ఎందులో ఉంటాయి? నేత్రపటంలో శంకు కణాలు, దండ కణాలు అనేవి ఉంటాయి. శంకు అంటే మనకు తెలుసు కోన్ షేప్ కాబట్టి కోన్స్. సో దండ కణాలు అంటే మనకి ఒక హారాన్ని కనుక మనం కడితే రాడ్ లాగా ఉంటుంది అనుకోండి, గుర్తుపెట్టుకోండి. దండ అంటే ఇక రౌండ్గా ఉంటుంది లేదా రాడ్ టైప్లో ఉంటుంది కాబట్టి రాడ్స్ అనమాట. సో ఇది కోన్స్ తర్వాత రాడ్స్ నిష్పత్తి 1:15. సో కోన్స్ తర్వాత రాడ్స్ యొక్క నిష్పత్తి లేదా శంకు కణాలు, దండ కణాల యొక్క నిష్పత్తి 1:15గా మనం చెప్పుకోవచ్చు. కనుచూపుకి కారణమయ్యే ప్రతిబింబం ఏర్పడే పొర రెటీనా. కనుచూపుకి కారణం మనం చూడగానే మరి ప్రతిబింబం మన కంటిలో ఏర్పడితే అప్పుడే కదా, అంటే ఆ వస్తువు యొక్క ప్రతిబింబం మన కంటిలో ఏర్పడ్డప్పుడే అది మనకు కనిపిస్తుంది అనమాట. మరి ఆ ఏర్పడే పొర ఏంటిదంటే రెటీనా అనమాట. మన కనుచూపుకి కారణమయ్యేది తర్వాత ప్రతిబింబం ఏర్పరిచేది కూడా రెటీనాగా చెప్పుకోవచ్చు. అలాగే కన్ను గుర్తించగలిగే రంగుల సంఖ్య 16. ఆరోగ్యవంతుని దృష్టికోణం సుమారుగా 60 డిగ్రీలు. సో కన్ను గుర్తించగలిగే రంగుల సంఖ్య 16. ఆరోగ్యవంతుని దృష్టికోణం అంటే మంచిగా చూడగలిగే ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి సుమారుగా ఎంత కోణం వరకు చూడగలుగుతాడంటే 60 డిగ్రీలు. ఈ పొరలో 2 రకాల కణాలు ఉంటాయి. నేను చెప్పాను కదా, కోన్స్ తర్వాత రాడ్స్. సో తర్వాత మనకి కనుగుడ్లు కదల్చడానికి తోడ్పడే కండరాల సంఖ్య 6 అని చెప్పుకున్నామండి, గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఇది చెప్పాను కదా,